ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని పరిశుద్ధ నామమును బట్టి ఉదయకాల సమయంలో దేవుని యొక్క అనుదిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి హబకుకు రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివి దేవుని మహిపరుద్దాం. జనములు ప్రయాసపడుదురు గాని అగ్ని పాలగుదురు, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. ఇది సైన్యములకు అధిపతి యెహోవా చేతనే అగును గదా. దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఈరోజు దేవుని సన్నిధిలో ఆయన వాక్యం మనతో మాట్లాడుతున్న ప్రముఖ విషయం, మనం దేని కొరకు కష్టపడకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని సన్నిధిలో మనుషులు అనగా జనులు ప్రయాసపడతారు, కానీ అది అగ్ని పాలైపోతుంది. వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు అని వాక్యం సెలవిస్తుంది. వ్యర్థమైన దాని కొరకు జనులు ప్రయాసపడతారు. వాళ్ళు ప్రయాసపడిన ప్రయాస కూడా అగ్ని పాలైపోతుంది. ఎందుకంటే వ్యర్థమైన వాటి కోసం వారు కష్టపడతారు కనుక అది ఆ జనులు అలా కష్టమైనటువంటి వారి కష్టం, వారి జనులు క్షీణించుదురు అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనం దేని కొరకు కష్టపడకూడదు అని దేవుడు మాట్లాడుతున్నాడంటే వ్యర్థమైన వాటి కోసం జనులు కష్టపడకూడదు. ఈ లోకంలో చాలామంది జనులు వ్యర్థమైన దానికోసం ప్రయాసపడుతున్నారు. వ్యర్థమైన వాటి వెనకాల పరుగులు పెడుతున్నారు. వ్యర్థమైన వాటిని కోరుకుంటూ ఉన్నారు. వాటి కోసం చాలా కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, పరుగులు తీస్తూ ఉన్నారు. కానీ మానవుడు ఎంత వ్యర్థమైన వాటి కోసం పరుగులు పెడతాడో, ప్రయాసపడతాడో, పరిగెట్టుతాడో అవన్నీ కూడా వారు కొంత పరిస్థితుల్లో, కొన్ని సందర్భాల్లో కొంతకాలం అయ్యేసరికి క్షీణించిపోతారని అర్థం. అంటే మనం కష్టపడింది అది మనకు ఫలితముగా మార్చబడాలి. ఆ కష్టపడింది వ్యర్థము కాకూడదు, వ్యర్థమయ్యే పరిస్థితులు రాకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే అర్థమవుతుందంటే అది మనం జనులు చేసే ప్రతిది కూడా అది వ్యర్థమైన దాని వెంట వెళితే, వ్యర్థమైన వాటి వెంట పరుగు పెడితే, వ్యర్థమైన వాటి కోసం ప్రయాసపడినప్పుడు అవన్నీ కూడా జనులు క్షీణించిపోతారు. వారందరూ కూడా పాడైపోయిన పరిస్థితిలోకి, పతనమయ్యే పరిస్థితిలోకి దిగజారిపోతారు. ఎందుకంటే వారు కష్టపడింది వ్యర్థమైన దానికోసం కనుక. అందుకని వాక్యం సెలవిచ్చిన రీతిగా దేవుడు అంటాడు, మీరు ఎంతకాలం వ్యర్థమైన వాటి వైపు చూస్తారు, వ్యర్థమైన వాటి కోసం ప్రయాసపడతారు, వాటి వెంట పరుగులు పెడతారని దేవుడు కూడా మాట్లాడడం జరుగుతుంది. కనుక దేవుని సుందరి ఈరోజు నువ్వు కష్టపడేది వ్యర్థమైనది అయితే కనుక నీకు ప్రయోజనం ఉండదు. నువ్వు వ్యర్థమైన దేనికోసం కూడా కష్టపడకూడదు. నువ్వు ఒక ఉపయోగకరమైనది, మేలుకరమైనది, దీవెనకరమైనది, ఆశీర్వాదకరమైన దాని కొరకు నువ్వు ప్రయాసపడాలి. శాశ్వత కాలం ఉండే దాని కొరకు నువ్వు ప్రయాసపడాలి. ఇంతలో కనబడి అంతలో ఆవిరైపోయే వాటి కోసం మనం ప్రయాసపడకూడదు. ఏదో అశాశ్వత కాలం ఉండే వాటి కోసం మనం ప్రయాసపడకూడదు. పనికి రాని వాటి కొరకు మనం ప్రయాసపడకూడదు, కష్టపడకూడదు. ఈ లోక సంబంధమైనటువంటి వాటి నిమిత్తం మనం ప్రయాసపడకూడదు, కష్టపడకూడదు. అలా పడిన ప్రతి ఒక్కరూ క్షీణించిపోతారు. కనుక ఈరోజు నీ కష్టం దేని కొరకు, నీ ప్రయాస దేని కొరకు? వ్యర్థమైన దాని కొరక, లేదా ప్రయోజనమైన దాని కొరకు కష్టపడుతున్నావా అనేది ఒకసారి ఈరోజు మనం ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన విషయం. కనుక ప్రతి ఒక్కరూ కూడా మనం ప్రయోజనకరమైన దానికోసమే కష్టపడితే మనకు మేలు జరిగిద్ది. లేదా వ్యర్థమైన దాని కొరకు ప్రయాసపడి కష్టపడితే మనం క్షీణించిపోతాం అనేది ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్న విషయం. కనుక దేవుని సన్నిధిలో మనం ప్రతీది పడే ప్రతీది కూడా అది ప్రయోజనముగా, మేలుకరంగా మార్చబడునుగాక. వ్యర్థమైన వాటి కొరకు పడే కష్టం అన్నీ కూడా తీసివేయబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. ఈరోజు నీ సన్నిధిలోనైనా మేము ప్రార్థిస్తున్నాం. ఈ లోకంలో మేము వ్యర్థమైన వాటి నిమిత్తం ప్రయాసపడేవారిగా కాకుండా, కష్టపడేవారిగా కాకుండా తండ్రి, ప్రయోజనకరమైన వాటి నిమిత్తమే మేము కష్టపడేటువంటి వారిగా మమ్మల్ని నడిపించి, సహాయం చేసి, కృప చూపించి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.